2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. సార్, ప్రామిసరీ నోట్ గురించి మాట్లాడదాం ఇవాళ. ప్రామిసరీ నోట్స్ అంటే ఏంటి? ఎందుకు రాస్తారు ఇవి? వీటి గురించి చెప్పండి. ప్రామిసరీ నోట్స్ అంటే ఏముంటదంటే, ఇప్పుడు మనకు ఒక వ్యక్తి అన్న తర్వాత ఒక వ్యక్తి గానీ బిజినెస్ చేయటం గానీ, లేకపోతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు కాబట్టి, మనకి ఎప్పుడైనా డబ్బు అవసరమైనప్పుడు మనం ఏం చేస్తుంటాం, జనరల్‌గా మనం సంపాదించుకుంటుంటాం. సంపాదించుకున్నది మనకు సరిపోనప్పుడు, లేకపోతే మన జీవితంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు గానీ, లేదా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మన దగ్గర క్యాపిటల్ ఉండకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో మనకు లోన్ రాకపోవచ్చు. ఓకే. సో, ఇట్లాంటి సందర్భాలలో ఏమైద్దంటే ప్రతిసారి మనకు బ్యాంక్ యాక్సెస్ ఉండకపోవచ్చు. సో, ఏ కారణం వల్లైనా సరే మనం ఒక వ్యక్తి అంటే మనకు తెలిసిన వ్యక్తుల దగ్గర నుంచి మనం చేబదులు తీసుకున్నప్పుడు మరి దానికి ఒక సాక్ష్యం ఉండాలి కదా! ఫలానా వ్యక్తి ఒక చేబదులు తీసుకున్నాడు, నా దగ్గర ఇంత అమౌంట్ అని చెప్పేసి సాక్ష్యం ఉండాలి కాబట్టి, మనం ఎవరి వ్యక్తుల దగ్గరైనా ఒక చేబదులు తీసుకున్నప్పుడు మనకు తెలిసిన వ్యక్తులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మార్కెట్లో ఉన్న వ్యక్తులు వాళ్ళ దగ్గర ఏమన్నా సర్ప్లస్ అమౌంట్ కనుకుంటే, సార్ అది బ్యాంక్‌లో వేసుకుంటే కొద్దిగా ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు మనకు ఇచ్చినప్పుడు సాక్ష్యం కింద రాసుకునే దాన్ని జనరల్‌గా ప్రామిసరీ నోట్ అంటాం మనం దాన్ని. ఎలాంటి సందర్భాలలో రాస్తారు కూడా చెప్పండి. అదే మనం అప్పు తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, ఇలా. మనకు జనరల్‌గా మనకు నిత్య జీవితంలో ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అవును. మనకు రూ. 1,00,000 కావాలి, ఎవరో 2,00,000 కావాలి, 3,00,000 కావాలనుకున్నప్పుడు మనకు తెలిసిన వ్యక్తి దగ్గర పోయి నాకు అవసరం ఉంది ఇవ్వండి అని చెప్తే వాళ్ళు ఇస్తారు కాబట్టి, అప్పుడు ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు తీసుకున్న వ్యక్తికి ఏమైనా అయిందనుకుందాం, లేకపోతే తీసుకున్న వ్యక్తి కట్టలేదు అనుకుందాం. మరి అప్పుడు తీసుకున్న వ్యక్తి కట్టలేదు, తీసుకున్న వ్యక్తికి ఏమైనా పొరపాటున ఏమైనా జరిగింది, మరి అప్పుడు ఎట్లా వసూలు చేసుకోవాలి అప్పు? కాబట్టి ఆ అప్పు వసూలు చేసుకునే పత్రం కానీ, సాక్ష్యాన్ని కానీ మనం మన కామన్ భాషలో ప్రామిసరీ నోట్ అని చెప్తాం మనం దాన్ని. ఓకే. అంటే కొన్ని సందర్భాల్లో సార్, ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు వ్యక్తులు ఉండరు అలాంటివన్నీ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఉంటారు. అలా ఇంతకు ముందు అలా రాసుకుని ఇచ్చేవాళ్ళు కాదు కదా. సో ఎందుకు ఈ మెయిన్ తీసుకురావడానికి కారణం ఏంటి? ఈ అదే ప్రామిసరీ ఇప్పుడు మన నోట్లు. ప్రామిసరీ నోట్ అనేది ఇప్పుడు నేను ఉన్నా అనుకుందాం, ఉదాహరణకు నేను ఒక ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చేసిన ఒక వ్యక్తికి ఓ ₹1,00,000. నేను చనిపోయినా అనుకో, ఆ ప్రామిసరీ నోట్ని బేస్ చేసుకొని మన కుటుంబ వారసుల మీద మనం దావా వేసుకునే అవకాశం ఉంటుంది. కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా? చేయాల్సిందే కదా. ఇప్పుడు నా వారసులు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆస్తి అయితే ఎట్లా పంచుకుంటారో అప్పులు కూడా పంచుకోవాల్సిందే. సో, దానికోసమని మనం ప్రామిసరీ నోట్ అనేది పెట్టుకుంటాం మనం. ఓకే. ఎలా రాయాలి? ఇది చాలా మందికి అవగాహన ఉండదు సార్. అంటే ఊర్లలో ఉండే వాళ్ళకి సార్, తర్వాత మోసపోతూ ఉంటారు. మాకు తెలియదమ్మా అలా రాసేసారని చెప్తూ ఉంటారు. సో వీటికి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా? ఉంటాయి కంపల్సరీ. మనకు జనరల్‌గా మనకు మార్కెట్‌లో జరిగేది ఏంది అంటే, మన వాళ్ళు ప్రామిసరీ నోట్ తెచ్చేసుకొని వాటిపైన డేట్ వేయకుండా, అమౌంట్స్ రాయకుండా, లేకపోతే ఎంత ఇంట్రెస్ట్ రేట్ అనేది రాయకుండా, కింద గ్యారంటర్స్ ఉంటారు. కింద ఆ అప్పుకు కూడా గ్యారంటర్స్ ఉంటారు. వాళ్ళది రాయకుండా కొన్ని సందర్భాలలో ఏందంటే దానిపైన రెవెన్యూ స్టాంప్ అనేది కంపల్సరీ అంటుపెట్టాలి. రెవెన్యూ స్టాంప్ అనేది అంటుపెట్టకుండా ప్రామిసరీ నోట్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. సో, అక్కడ సమయానికి దొరకలేదనో, తర్వాత అంటుపెట్టుకుందామనో సంతకాలు తీసేసుకుంటుంటారు. కాబట్టి మనకు ప్రామిసరీ నోట్ అనేది మనం చేతిరాత ద్వారా కానీ, లేకపోతే మనకు ప్రింటెడ్ ఫార్మాట్స్ ఆల్రెడీ మార్కెట్లో దొరుకుతాయి రెడీగా. వాటిని తెచ్చుకొని కానీ మనం ఫిల్ చేసుకొని నింపుకోవాలి. స్టాంప్ అనేది ఉండాలండి కంపల్సరీ. రెవెన్యూ స్టాంప్ అనేది కంపల్సరీ ఉండాలి. రెవెన్యూ స్టాంప్ అని ఉంటుంది. అది రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఏంటంటే ప్రామిసరీ నోట్ మీద రెవెన్యూ స్టాంప్ అనేది కంపల్సరీ అంటుపెట్టి దాని మీదనే సిగ్నేచర్ తీసుకోవాలి. వెనక వైపు కూడా రాస్తూ ఉంటారు కొంతమంది. అలా చెల్లుతుందా అండి? అసలు అలా రాయొచ్చా? అంటే జనరల్‌గా ఏమైందంటే ఇప్పుడు మనం ఒక ₹1,00,000 ప్రామిసరీ నోట్ మీద రాసిన తర్వాత మధ్యలో మనకి ఏమైనా అమౌంట్ వస్తుంది. అమౌంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఓ 30,000 వచ్చినాయి మనకు. ఆ 30,000కు మళ్ళీ కొత్త ప్రామిసరీ నోట్ ఎందుకని చెప్పేసి వెనకనే ఈ ₹1,00,000కు 30,000 ఇచ్చినా మిగతా అని చెప్పి రాస్తుంటారు. అది కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఈ మెయిన్ స్టాంప్ పేపర్ కనుక ఏదైతే మనకు మెయిన్ ప్రామిసరీ నోట్ కనుక వ్యాలిడ్ కనుక ఉంటే, ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక ఫినిష్ అయ్యి కరెక్ట్ ఉంటే, ఆ వెనక రాసింది కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ప్రామిసరీ నోట్స్ కి అంటే డబ్బులు ఇంతవరకే అనే లిమిట్ ఉంటుందా అండి? జనరల్‌గా ప్రామిసరీ నోట్ మీద ఏ రకమైన లిమిట్ ఉండదు. ఎందుకంటే మార్కెట్‌లో ఏమనుకుంటుంటారు అంటే జనాలలో ఏంటంటే ₹1,00,000 వరకే ఇవ్వాలా, 2,00,000 వరకే ఇవ్వాలా, 5,00,000 వరకే ఇవ్వాలని వాళ్ళ ఊహాగానాలను బట్టి చెప్తుంటారు. అకార్డింగ్ టు లాలో ప్రామిసరీ నోట్ మీద ఇంత ఇవ్వాలి, ఇంత ఇవ్వద్దు అనేది ఏం లేదు దానికి. అంటే లిమిటేషన్ అనేది ఏం లేదు. నువ్వు 1,00,000 ఇచ్చుకోవచ్చు, 1,00,000 ఇచ్చుకోవచ్చు, 2,00,00,000 ఇచ్చుకోవచ్చు. అనేది ప్రామిసరీ నోట్ యొక్క విధానం. సో, ఎట్లా ఇచ్చినావు, ఏంది ఇచ్చినావు అంటే హ్యూజ్ అమౌంట్స్ కనుక వస్తే అది మళ్ళీ కోర్టులో మనకు దాని సోర్స్ మనం చూపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి అది ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రామిసరీ నోట్ మీద మనకు లిమిటేషన్ అంటూ లేదు. ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఏదన్నా కారణం వల్ల కేసు అయితే హ్యూజ్ అమౌంట్స్ ఎట్లా వచ్చినాయి అనేది కోర్టులో నిరూపించుకోవాల్సిన బాధ్యత కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు సడన్గా ఒక వ్యక్తి ₹1,00,000 ఇచ్చిండు అనుకో,
నేను కోర్టుకు వచ్చి ఆయన ₹1,00,00,000 ఇచ్చే అర్హత లేదు అంట. నాకు ఆ అర్హత ఉంది, లేకపోతే నేను అప్పు తెచ్చినా అని ఆయన నిరూపించుకోవాలి. నిరూపించుకోవాల్సిన బాధ్యత ₹1,00,00,000 ఇచ్చిన వ్యక్తి మీద ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ప్రామిసరీ నోటు అనేది ఓన్లీ రాసిన డేట్ నుంచి 3 years వరకే వ్యాలిడిటీ ఉంటుంది. 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల అప్పు కట్టి ఆ ప్రామిసరీ నోటు బ్యాక్ అన్న తీసుకోవాలా, లేకపోతే ఆ 3 సంవత్సరాల అప్పు ఇచ్చిన వ్యక్తి కనుక ఏ రకమైన చర్య తీసుకోకపోతే 3 years తర్వాత దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోనికి రాదు. ప్రామిసరీ నోటు మీద మనకు కోర్టుకి వెళ్ళి కేసు వేసుకోవడం కానీ, లేకపోతే ఇంకా దానికి సంబంధించిన లీగల్ ప్రొసీడింగ్స్ కానీ చెల్లవు. కాబట్టి ప్రామిసరీ యొక్క కాల పరిమితి అనేది 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. సో ఎవరన్నా మనం ఒక వ్యక్తికి మనం అప్పిచ్చినాం, అప్పిచ్చిన తర్వాత అది ఇస్తాను లేడు, సతాయిస్తున్నాడు అనుకున్నప్పుడు ఓకే, అది 3 years లోపే దాని మీద యాక్షన్ తీసుకోవాలి. సో ఈ ప్రామిసరీ నోట్ మీద ఇంకొకటి ఏంటి అంటే మనకు కంపల్సరీ అప్పిచ్చిన వ్యక్తి కనుక మనకు కట్టడం లేదు అనుకున్నప్పుడు మనం సివిల్ కోర్టుకి వెళ్ళేసి వాళ్ళ ఆస్తులని అటాచ్మెంట్ చేయండి అంటే కేసు వేసే ముందే, కేసు వేసిన తర్వాత కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి నాకు ₹1,00,000 ఇవ్వాలా, ఇస్తాను లేడు, సతాయిస్తున్నాడు, 3 years టైం అనేది దగ్గరకు వచ్చింది, అప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 6 నెలలు ఏమో ఉంది. అప్పుడు నేను ఏం చేస్తా, గట్టిగా అడుగుతా, బాబు పైసలు ఇమ్మంట, ఈయనకపోతే ఒక నోటీస్ కూడా పంపించేస్తా. అప్పుడు ఏం లేదనుకో ఇమీడియట్లీ కోర్టుకి వెళ్ళి అప్లికేషన్తో పాటే నాకు అప్పు ఇవ్వండి అనే అప్లికేషన్తో పాటే అతనికి ఏదైతే ఆస్తుందో దాన్ని అటాచ్మెంట్ చేయండి అని అడిగే అధికారం నాకు ఉంటుంది. సో కోర్టు ఏం చేస్తుంది, పత్రాలను పరిశీలించిన తర్వాత మనకు అప్లికేషన్తో పాటే అతని ఆస్తులను అటాచ్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఆస్తులు కూడా చాలా సందర్భాల్లో చూస్తాం, ఆస్తులు జప్తు చేశారని చెప్పి కూడా వింటాం. అది కంపల్సరీ మనం తీసుకోవచ్చు. ఆ తర్వాత మనం కేసు కనుక గెలిస్తే కంపల్సరీ అతని ఆస్తులు అమ్మి మనకు రావాల్సిన అమౌంట్ అనేది న్యాయబద్ధంగా ఎంతైతే రావాల్సిన అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది మనకు ఇప్పించబడుతుంది కోర్టులో. అది హ్యూజ్ అమౌంట్ అయినప్పుడే సార్. ఈ అమౌంట్కి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ₹1,00,000 ఇచ్చినా కూడా మనం కోర్టుకు వెళ్ళొచ్చు, 10,000 ఇచ్చినా కూడా కోర్టుకు వెళ్ళొచ్చు. ఆస్తులు జప్తు చేశారు, 10,000 విలువ గల ఆస్తులు జప్తు చేసేస్తారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు ఒక 10,000 కేసు వాదించడానికి అంతే టైము, అంతే ప్రాసెస్, అంతే పడుతుంది. ఇప్పుడు ఒక అడ్వకేట్ ఉన్నాడు అనుకుందాం, 10,000 కేసుని వాదించాలి అంటే అతను ఫీజు ఏమి ఇస్తారు మీరు? కాబట్టి వాటి మీద ఎవరు పెద్దగా ఆసక్తి చూపించరు. చట్ట ప్రకారం అనేది ప్రామిసరీ నోటు మీద మీరు ఎంత అమౌంట్ ఇచ్చినా కూడా మనం ఖచ్చితంగా మనకు వసూలు చేసుకునే అధికారం ఉంటుంది. అది ₹10 10 కోట్లైనా. కాకపోతే ఇక్కడ ఎగ్జిక్యూషన్కి వచ్చారు అంటే కోర్టులో కేసు వేయాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మరి కోర్టులో కేసు వేయాలి అంటే మరి దానికి ఇప్పుడు ₹1,00,000 కేసుని మనం వాదించామంటే అది పెద్దగా వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ ఎక్స్పెన్సెస్ అవన్నీ బేరీజ్ చేసుకొని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంట్లో మీకు ఏ రకమైన లిమిటేషన్స్ అనేటివి ఉండవు. మీరు ఒకవేళ ఎవరైనా ఇవ్వకపోతే మీరు ఎప్పుడైనా ప్రామిసరీ నోటు మీద డేట్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటారంటే మనకు లేదు ప్రామిసరీ నోటు ఉన్నది ఇస్తాడు, తెలిసిన వ్యక్తి రేపు ఇస్తా అన్నాడు, ఎల్లుండి ఇస్తాడు అనేది డేట్ చూసుకోరు. మా దగ్గరకు వచ్చే కేసులలో ఒక 10 to 20% ప్రామిసరీ నోట్లోకి వచ్చే కేసులలో డేట్ అయిపోయిన తర్వాత వస్తారు. ఈ విషయం 3 సంవత్సరాల తర్వాత నేను యాక్షన్ తీసుకోవాలనే విషయం నాకు తెలియస్తారని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ అవగాహన లేదు, చాలా మందికి లేదు. సో 3 years అనేది లిమిట్ ఖచ్చితంగా రాసిన డేట్ నుంచి 3 years అనేది లిమిటేషన్ ఉంటుంది. విత్ ఇన్ ద 3 years లో మనం యాక్షన్ తీసుకునే అధికారం మనకు ఉంటుంది. 3 సంవత్సరాలు దాటిపోయి ఒక్క రోజు అయిన తర్వాత ఇంకా ఏం చేయలేము సార్? మనం కోర్టులో వేసుకోలేము ఇంకా. అయ్యో ఓకే, అట్లా సో సివిల్ కోర్ట్స్ లో వేసుకోవచ్చు, వేసుకోలేం. కాబట్టి అది కంపల్సరీ ఆ ప్రామిసరీ నోటు మీద ప్రధానంగా మనం చూసుకోవాల్సిన ఏంటి అంటే రెవెన్యూ స్టాంప్ ఉందా లేదా, డేట్స్, ఇంట్రెస్ట్ రేటు. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ కూడా న్యాయబద్ధంగానే ఉండాలి. జనరల్గా మనం బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే డబల్ ఇవ్వచ్చు. బ్యాంక్ 80 పైసా ఉందనుకోండి, మనం 160 అంటే ₹20 ₹70 రాసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకు అంటే మనం ప్రధానంగా ఒక ₹3 ఇంట్రెస్ట్, ₹5 ఇంట్రెస్ట్ రాసుకోవడానికి రాదు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకుంటారు కదా సార్, ఎక్కువ ఇంట్రెస్ట్ అయినా కూడా అవి అక్కడ రాసుకోవడానికి కుదరదు అట్లా. ఒకవేళ జనరల్గా ఏం చేస్తుంటారంటే పైకి 5% అని చెప్పినా కూడా పేపర్ మీద 2% 3% రాస్తుంటారు, లీగల్ ప్రికాషన్స్ కోసం రాస్తుంటారు. ఇంకా కొంతమంది 5% 10% రాసే వాళ్ళు కూడా ఉన్నారు. అది చెల్లదు ఎక్కువ, వ్యాపారి కాదు కదా. ఇప్పుడు 5% ఇంట్రెస్ట్ అనేది అబ్నార్మల్ ఇంట్రెస్ట్. అబ్నార్మల్ ఇంట్రెస్ట్కి ఇస్తున్నట్టు ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నట్టు అనే కదా ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి కోర్టులు కూడా వాటిని ప్రోత్సహించాం. ఒక 2% వరకు ఓకే, ఎక్కడైనా కూడా మనకు మన వాదన బలంగా వినిపించడానికి పనిచేస్తుంది. సరే, ఈ ప్రామిసరీ నోట్స్ లో విట్నెస్లు కొంతమంది ఉంటారు, అంటే కంపల్సరీ అవసరమా అనేది కూడా ఒక క్వశ్చన్. ఈ ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు తీసుకునే వ్యక్తి, ఇచ్చే వ్యక్తి వీళ్ళు మాత్రమే ఉండాలా? ఎంతమంది విట్నెస్లు అవసరం ఒకవేళ అవసరమైతే కనుక? జనరల్గా ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు ఏంటంటే విట్నెస్లు అనేది 2 ఉండాలి కంపల్సరీ. ఉంటే రేపు అతను అప్పగొట్టినప్పుడు మనకు అతను ఈ టైంలో వాడు రేపు నేను ఇవ్వలేదు అని చెప్పడానికి ఒక 2 విట్నెస్లు కాలం ఉంటుంది కంపల్సరీ. 2 విట్నెస్లు ఉండాలా.
దానికి కూడా రూల్ ఏంటంటే 18 ఇయర్స్ దాటిన ఏ వ్యక్తులైనా కూడా విట్నెస్ కింద ఉండొచ్చు. వాళ్ళకు కొన్ని అన్సౌండ్ మైండ్ లేకపోతే ఇంటాక్సికేషన్ స్టేజెస్ ఇట్లాంటివి ఏమి లేకుండా 18 సంవత్సరాల నుండి ఆరోగ్యంగా ఉండి అంటే మెంటల్గా ఆరోగ్యంగా ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా విట్నెస్గా కింద పెట్టచ్చు. సో ఈ ప్రామిసరీ నోట్స్ రాసేటప్పుడు ఏమవుతుంది అంటే ఇచ్చే వ్యక్తి తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులని అంటే వీళ్ళు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పగలుగుతారన్న వ్యక్తులనే విట్నెస్ కింద పెట్టుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఎదురు తిరిగితే కనుక అప్పుడు పరిస్థితి ఏంటి సార్? ఒకవేళ ఎదురు తిరిగినా కూడా కోర్టు మనకు సర్కమ్స్టెన్సెస్ అనేది చూస్తుంది కాబట్టి ఒక విట్నెస్లో ఎదురు తిరగడం ద్వారానే కేసు ఓడిపోతామని మనం ఇప్పుడు చెప్పలేం. సో విట్నెస్లు అనేది మొత్తం కోర్టులో ఒక పార్ట్ మాత్రమే వాళ్ళు. సో కోర్టులో కేసు బలంగా ఉండడానికి మనకు విట్నెస్ అనేది చాలా ప్రధానం, కానీ ఒక విట్నెస్ వల్లనే కోర్టు ఓడిపోతుందని చెప్పలేం. తర్వాత ప్రామిసరీ నోట్లో మీకు గ్యారంటర్స్ కాలం కూడా ఉంటుంది. అంటే అప్పించినప్పుడు ఇంకో వ్యక్తిని మనం గ్యారంటీ కింద కూడా పెట్టుకోవచ్చు. రేపు ఆ గ్యారంటర్ని కూడా మనం అవసరమైతే మనం షూ చేయొచ్చు. అంటే కేసు వేసుకొని పైసలు వసూలు చేసుకునే అధికారం గ్యారంటర్ దగ్గర నుంచి ఉంటుంది. ఒకవేళ కనుక మనకు ప్రామిసరీ పైసలు తీసుకున్న మెయిన్ వ్యక్తి కట్టకపోతే ఎవరైతే గ్యారంటీ కింద ఉంటారో గ్యారంటర్ కింద ఉంటారో వాళ్ళని మనం పైసలు వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం వసూలు చేసుకోవచ్చు. వాళ్ళది కూడా ఉంటుంది అన్నమాట రెస్పాన్సిబిలిటీ, సంతకం పెట్టిన. అవును, గ్యారంటర్ సంతకం అదే కదా. గ్యారంటర్ అంటే ఏంది? ఆయన కట్టకపోతే నేను కడతా అనేది మన భాషలో అది గ్యారంటర్. కాబట్టి అతను కట్టలేని పరిస్థితి ఉంది, అతని దగ్గర ఏం ఆస్తులు లేవు, లేకపోతే అతనికి వారసులు ఎవరు లేరు, చనిపోయిన అనుకో, అప్పుడు మనం గ్యారంటర్ దగ్గర నుంచి వసూలు చేసుకోవచ్చు. ఇంకొక సందర్భంలో సార్ అంటే ఇప్పుడంతా వీళ్ళ వైపు మాట్లాడారు, ఎవరైతే అప్పు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఏంటంటే అప్పు ఇచ్చిన వాళ్ళు సతాయిస్తూ ఉంటారు చాలా. అందులోనూ తీసుకున్న డబ్బులు తీర్చేసినా కూడా ఇంకా తీర్చలేదని చెప్పటం, ఇలా మోసం చేస్తూ ఉంటారు చాలా మందిని. అప్పుడు సార్ ఈ తీసుకున్న వ్యక్తి కోర్టుకి ఎలా వెళ్ళొచ్చు? అదే తీసుకున్న వ్యక్తి అయితే చీటింగ్ కేసు కిందనే వెళ్ళాలా. నేను ఇంత అప్పు తీసుకున్నా, ఇంత కట్టేసినా, నాకు ప్రామిసరీ నోట్ ఇవ్వడం లేదనో లేకపోతే రాంగ్ ప్రామిసరీ నోట్ రాసినని మనం చీటింగ్ కేసు కింద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే లా మాట్లాడేటప్పుడు అందరూ లానే మాట్లాడాలి. మన దాంట్లో ఏంటంటే సగం లా మాట్లాడతారు, సగం మోరల్ మాట్లాడతారు. ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు, ₹1,00,000 తీసుకొని ఖాళీ సంతకాలు పెట్టేసుకొని వస్తాడు, రేపు పొద్దుల 5 లక్షలు రాసుకుంటాడు. సో అది ₹1,00,000 రాసి ఆ ₹1,00,000 ఇవ్వండి, నేను పలాంటేటికి ఇంత ఇంట్రెస్ట్ తెచ్చి కడతా అనేది రాసుకుంటే అది బ్యూటిఫుల్గా ఉంటుంది. అట్లా రైట్ సార్, చాలా క్లియర్గా చెప్పారు ప్రామిసరీ నోట్స్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త.